ముఖ్యమంత్రి మాజీ లాడ్కీ బహిన్ అనే ఈ ప్రణాళిక మహారాష్ట్రలో ప్రారంభమైంది. ఈ యోజనలో మహారాష్ట్రలోని 21 నుండి 60 సంవత్సరాల వయసున్న మహిళలకు నెలకు 1500 అర్థ సాయం చేయనున్నారు. ఈ ప్రణాళిక జూలై 1వ తేదీ నుండి అమలు జరగనుంది అంటూ ప్రభుత్వం జారీ చేసింది. ఈ అర్జీ ప్రక్రియ పోర్టల్, మొబైల్ యాప్ మరియు సేతు సువిధా కేంద్రం ద్వారా ఆన్లైన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. లబ్ధిదారుల మహిళలకు ఆధార్ కార్డు, రహివాసీ దాఖలా, జన్మ దాఖలా, సొంతంగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అలాగే కుటుంబ ప్రముఖుల వార్షిక ఉత్పన్నం 2.5 లక్షలకు పైగా ఉండకూడదు. ఇంట్లో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం అంటే సర్కారీ నౌకరీ ఉండకూడదు. ట్రాక్టర్ కాక కార్ మరియు 5 ఎకరాలకు మించిన భూమి స్థలం వారి పేరు మీద ఉండకూడదు. కుటుంబంలో ఏ దిగ్గజ రాజకీయ నేతలు ఉండకూడదు. పెళ్ళైన వారి కోసమే ఈ ప్రణాళిక ఉంది. వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు, ఏ ఆధారము లేని మహిళలు ఈ యొక్క లాభం పొందవచ్చు. మహిళలకు ఆర్థిక సౌకర్యం అందాలి, ఆరోగ్య దృష్ట్యా వారు చక్కగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యోజన అమలు పెట్టడం జరిగింది. అర్జీ సబ్మిట్ చేసేటప్పుడు ఆధార్ కార్డు జెరాక్స్, బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ జెరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రేషన్ కార్డు జెరాక్స్, హామీ పత్రం, ఉత్పన్న దాఖలా, రహివాసీ దాఖలా, జన్మ దాఖలా ఇవన్నీ ఉండేది అనివార్యం. మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోండి, 21 నుండి 60 సంవత్సరాల మహిళలే ఈ ప్రణాళికకు పాత్రులవుతారు. పెండ్లిగాని వారి కోసం ఈ ప్రణాళిక లేదు. కేవలం మహారాష్ట్ర మహిళల కోసమే మొదలైన ఈ మాజీ లాడ్కీ బహిన్ యోజన లాభం మహిళలందరూ పొందవచ్చు. మహారాష్ట్ర మహిళల స్వావలంబనం మరియు స్వాతంత్ర్యం కోసం ఈ ముఖ్యమంత్రి మాజీ లాడ్కీ బహిన్ అనే ప్రణాళిక అమలు పెట్టడం జరిగింది.